ఎట్లా జరుపుకుంటే రాజకీయాలు ఆయన బ్రహ్మాండంగా ఉంటే ఆయన రాజకీయ పార్టీని మెయింటైన్ చేశారు. ఒక సినిమా సమాజంలో ఉన్నాడు, ఒక మంచి సమాజంలో బ్రతుకుతున్నాడు, ధనం కూడా విపరీతంగా ఉన్నది ఆయనకి. ఆరోగ్యం జరగొట్టుకున్నాడా నాకు అర్థం కదా. అంటే తుపాకీ పట్టుకుని ఏమైనా అడవికి వెళ్ళాడా, ఏమైనా పోరాటాలు చేశాడా? నేను ఆరోగ్యం జరగొట్టుకున్నాను, రాజకీయాల వల్ల ఈ 11 సంవత్సరాల పాటు రాజకీయాలు లాగటం అంటే సామాన్యమైందా, ఎంత కష్టమైంది అని ఆయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తా ఉంది. అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే, ఎవరు హిందీ పత్రిక ఇంగ్లీష్ పత్రిక ఈయన గురించి రాశారంట మ్యాగజైన్ లో. లెఫ్ట్ ప్రారంభమయ్యాడు, రైట్కి వెళ్ళాడు, మళ్ళీ సెంటర్కి వచ్చాడు. ఏంది ఇదేమిటి అంటే అక్కడే తిరుగుతున్నాడు. నేను అంతా పిఠాపురంలో సభ పెట్టి ఆ దగ్గరే తిరుగుతా ఉన్నాడు. నన్ను ఇట్లా అన్నారు, నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు వచ్చాను, రైట్ నుంచి సెంటర్కి ఎందుకు వచ్చాను, చెగువీరా అని ఫోటోలు వేసుకున్న మాట నిజమేను. చెగువీరా డాక్టర్ కాబట్టి సమాజానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన పంపేసుకున్నాడు, కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటి అంటున్నాడు. ఇది కాదు, ఇంకో గొప్ప విషయం చెబుతాను మీకు. వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ వినపడుతుందంట ఎప్పుడు కూడా. అంతకుముందేమన్నాడు గుర్తుందా మీకు? ఆయన మర్చిపోతాడు, అది వేరే అంశం. మా నాన్నగారు హేతువాది, దీపారాధనలో సీనియర్ అంటించుకున్నాడు అన్నాడు. నేనేమి పాపం వారిని వాళ్ళ నాన్నగారిని కించపరచాలని కాదు సుమా, ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు. ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి. కానీ దేనికో దానికి సెటిల్ అవ్వను స్వామి. మీ నాన్నగారు